రానున్న ఎన్నికలలో మన చిత్తలపూడి నియోజకవర్గం నుండి 8 మంది పోటీలో ఉన్నారు. ఈ 8 మందిలో ఏకైక మహిళగా నేను పోటీ చేస్తున్నాను. నా ఎన్నికల గుర్తు గాజు గ్లాసు. ఇదివరకే నేను బహుజన్ సమాజ్ పార్టీలో 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి, అమలాపురం ఎంపీగా పోటీ చేసి, ఈ రోజు చింతలపూడి నియోజకవర్గం నుండి ఒక చదువుకున్న మహిళగా అడ్వకేట్గా మీ ముందుకు వచ్చి ఓట్లు అభ్యర్థిస్తున్నాను. దానికి కారణం ఏంటంటే, ఇంతకు ముందున్న ఎమ్మెల్యేలు ఈ చింతలపూడి నియోజకవర్గంలో ఏ ఒక్క చిన్న పని కూడా చేయలేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే 175 స్థానాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశం మేరకు రాజ్యాంగపరంగా ఎస్సీలకు సీట్లు ఇచ్చారు. కానీ చాలా మంది ఎస్సీలకు సీట్లు ఇస్తుంటే అసలైన ఎస్సీలు వీళ్ళు కాదు. అసలైన రాజకీయం ఇక్కడ బాగా పనిచేస్తుంది. కేవలం రిజర్వేషన్ అడ్డం పెట్టుకుని ఇక్కడ పోటీకి దిగుతున్నారు తప్ప అంబేద్కర్ ఆలోచన విధానంతో ఏ ఒక్క ఎమ్మెల్యే ఇక్కడ పోటీలో లేరు. అంబేద్కర్ చెప్పింది ఏంటంటే, ఒకనొకప్పుడు ఈ సమాజంలో అంటరానితనం అనుభవిస్తున్న ఈ జనానికి విషయం తెలియచేయడానికి ప్రజలకు సమానమే అని ఎస్సీలకు 100లో 15% రిజర్వేషన్ రాసి ఎస్సీలకు చెప్పింది ఏంటంటే, సమర్థవంతమైన ఎమ్మెల్యేలు కావాలి, అన్ని కులాల ప్రజలు ఉన్నారు, ఎస్సీలు కూడా పని చేయగలరు అనే ఉద్దేశంతోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొన్ని నియోజకవర్గాలకు 100కు 15% చెప్పిన ఎస్సీ రిజర్వేషన్ రాసి ఖచ్చితంగా ఆ గ్రామంలోనో ఆ నియోజకవర్గంలోనో అన్ని కులాల్లో పేదలు ఉన్నారు. ఈ పేదలందరినీ ఏకము చేసి సమాజ నిర్మాణం కోసమే మీకు ఎస్సీ సీట్లు ఇచ్చారంటే, ఈ రోజున ఎస్సీ రిజర్వేషన్ తో కొంతమంది అంబేద్కర్ తుంగలో పెట్టి ఈ రోజు నిజమైన ఎస్సీలు ఇక్కడ పోటీ చేయటం లేదని ప్రభావకంగా నేను మీకు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ నుంచి మరి రాజేష్ గారు ఎమ్మెల్యే అయ్యారు. తెలుగుదేశం రాష్ట్రం విడిపోయిన తరువాత మన తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో, మన మొట్టమొదటి ముఖ్యమంత్రి హయాంలో మరి పేదల సుజాత గారు ఎమ్మెల్యే అయ్యారు. మొన్న వైఎస్ఆర్సీపీ నుంచి వైఎస్ఆర్ ఎమ్మెల్యే అయ్యారు. ఈ 3 ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు 5 ఇయర్స్ పరిపాలించారు ఇక్కడ. అయితే ఇక్కడ 3 గవర్నమెంట్లు మీరు చూసేశారు. రాష్ట్రం విడకముందు కాంగ్రెస్, ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగుదేశం మరియు వైఎస్ఆర్సీపీ చూశారు. ఈ 3 ఎమ్మెల్యేలు ఎప్పుడైనా అసెంబ్లీలో ఒక్క మాట, మా నియోజకవర్గంలో ఇన్ని అన్యాయం జరుగుతున్నాయి, రోడ్లు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, పైప్ లైన్స్ లేవు, సబ్ స్టేషన్ లేవు, నిరుద్యోగ సమస్య ఉంది, 100 పడకల హాస్పిటల్ పూర్తి కాలేదు, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు అని ఇలా ఎన్నో సమస్యలు ఉంటే ఈ రోజు వరకు ఏ ఎమ్మెల్యే మన ప్రజల కోసం అసెంబ్లీలో మాట్లాడిన ఈ ఎమ్మెల్యేలు ఈ రోజు ఓటు కోసం అభ్యర్థిస్తుంటే వారికి బుద్ధి చెప్పాలనే మీ దగ్గర సభాముఖంగా మీ సోదరుగా నేను అడగటానికి వచ్చాను. చెప్పాలంటే చాలా ఉంది. ఈ రోజున డబ్బులకు నేను కొనుక్కోగలం మోటార్స్ అనుకుంటున్నారు. ఎంత కాలం కొంటారు, ఎవరిని కొంటారు? పేదలను కొనగలరా? ఒకవేళ అనుకుంటున్నారేమో ఇక్కడ 2,72,000 మంది ఓట్లు ఉన్నాయి. ఈ 2,72,000 ఓట్లలో 1,00,000 మంది ఎస్సీలు ఉంటే, ఎస్టీ 5,000 ఉంటే, మిగిలిన వర్గాలు అన్ని కులాలు కలిపి దాదాపు 1,40,000 ఉన్నారు. ఈ 2,72,000లో కనీసం 2,50,000 లేని వారే ఉన్నారు. అన్ని కులాలలో లేని జనమే ఉన్నారు. అంబేద్కర్ చెప్పింది అన్ని కులాలకు సమాన స్థాయిలో ఈ ఎమ్మెల్యేలు సహాయం చేయాలంటే కేవలం పోటీ చేసి డబ్బులు తీసుకోవడానికి ఈ ఎమ్మెల్యేలు తప్ప ప్రజలకు సహాయం చేసిన ఎమ్మెల్యే దాఖలాలే లేవు. ఆలోచించండి. ఈరోజు ఈ చింతలపూడి నియోజకవర్గంలో చాలా మంది అక్షరాస్యులు ఉన్నారు. 1000 ఎకరాలు ఉన్నాయి, చాలా సెంట్లు భూములు ఉన్నాయి. అన్ని కులాలలో చాలా మందికి సెంటు భూమి లేదు. మధ్య తరగతి కుటుంబీకులకు లోన్స్ లేవు. అలాగే నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. ఈ రోజున ఉద్యోగస్తులకు జీతాలు లేవు. ఇంకా చెప్పాలంటే ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. ఏమి ఇస్తారు? ఈ చింతలపూడి నియోజకవర్గంలో 4 మండలాలు, 76 పంచాయతీలు, 120 గ్రామాలు ఉంటే ఈ గ్రామాల్లో ఎక్కడ పోలీసు వారు ఉన్నారు? ఎక్కడుంది అపాయింట్మెంట్? మీరు చెప్పండి.
ఎంఆర్ఓ ఆఫీసులో ఖాళీ, టీచర్స్ ఖాళీ, పోలీస్ డిపార్ట్మెంట్ ఖాళీ, ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో ఒక్కరు కూడా ఉద్యోగం ఇవ్వకుండా ఉన్నాయి కూడా ప్రైవేటీకరణ చేసి ఈ రోజు మేము గొప్ప వాళ్ళం, మేము ఇది చేస్తామని చెప్పి కేవలం పేదలను మోసం చేయటమే తప్ప ఈ రోజున నేను ముందుకెందుకు వచ్చానంటే నేను కూడా పార్టీలకు ఓట్లేసి ఈ రోజున వారి మీద నమ్మకం లేక ఖచ్చితంగా చింతలపూడి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏ వ్యక్తి అయినా చింతలపూడి నియోజక అభివృద్ధి కోసమే పనిచేయాలనే ఉద్దేశంతోనే ఒక మహిళగా, ధైర్యంగా, ఏకైక మహిళగా ఈ ముందుకు వచ్చాను. ఆలోచించండి. ఒకవేళ డబ్బులతో కొనుక్కోవాలని మీరు చూస్తే మీరు ఓటుకి వెయ్యిస్తారేమో, 2 పార్టీలు 2000 ఇస్తాయేమో. ఈ 2000 డివైడెడ్ బై మరలా 5 సంవత్సరాల దాకా ఎన్నికలు రావు. మీ 2000 రూపాయలు 5 సంవత్సరాలు డివైడ్ చేస్తే రోజుకు ₹1 పడింది. మీరే కష్టపడి పనులు చేసుకుని రోజుకు 1000 సంపాదిస్తుంటే వీళ్ళిచ్చే ఎంగిలి మెతుకుల కోసం, వీళ్ళిచ్చే రూపాయి కోసం మనం ఎందుకు ఊడిగా చేయాలని మీ అక్కగా, మీ సోదరిగా, మీ తల్లిగా నేను ఈ రోజున చదువుకున్న మహిళగా మిమ్మల్ని ఓటు విలువ తెలియచేయడానికి మీ ముందుకు వచ్చాను. ఆలోచించండి. నేను ఏ పార్టీని తిట్టాల్సిన అవసరం లేదు. ఏ ముఖ్యమంత్రి అయినా ఎథిక్స్ ఉంటాయి, మంచి పనులు చేయాలని వస్తారు. కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేశారు ఆలోచించండి. ఇదే ఆఖరి అవకాశం. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. అసెంబ్లీలో ప్రశ్నించని ఈ ఎమ్మెల్యేలు, అసెంబ్లీలో మన కష్టాలు పంచుకొని ఈ ఎమ్మెల్యేలు మనకెందుకు ఆలోచించండి. మీరే అంటున్నారు నిన్న కాక మొన్న ప్రభుత్వంలో ఎస్సీ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ లో ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆ ఎమ్మెల్యే గారిని చాలా మంది నేను వెళుతుంటే మాకు వైఎస్ఆర్ ఎమ్మెల్యే మాకు ఏమీ చేయలేదమ్మా అంటున్నారు. ఒకవేళ ఆయన చేశారో చేయలేదో మీకు తెలుసు కనుక వైఎస్ఆర్ పార్టీలో చెయ్యని ఈ ఎమ్మెల్యే ఇప్పుడు రేపొద్దున కూడా ఇంకో వైఎస్ఆర్ నుంచి ఇంకొక ఎమ్మెల్యే వస్తున్నారు. మరి ఆయన ఏం చేస్తారు మీరు అనుకుంటున్నారు? వీళ్ళందరూ అంబేద్కర్ రిజర్వేషన్ అనుభవించడానికి వచ్చారు తప్ప వీళ్ళెవరూ నిజమైన పని చేయడానికి మాత్రం లేదు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, ఆశయాలని దొంగలో తప్పడానికి మాత్రమే ఈ ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్నారు. ఈ రోజున 15 కోట్లు ఖర్చు పెట్టి 150 కోట్లు తీసుకుంటాకు వస్తున్నారు. మీకు తెలుసా? ఎవరైనా సీట్ ఇవ్వమంటే 15 కోట్లు ఇవ్వాలంట. ఎవరి సొమ్ము తీసుకొచ్చి ఈ ప్రభుత్వాలకు ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? అంబేద్కర్ ఈ రోజు రిజర్వేషన్ రాసింది ₹1 అంబేద్కర్ తీసుకోలేదు. అంబేద్కర్ ఆలోచన విధానంతో కేవలం ఎస్సీలకే కాదు, ఎస్సీలతో పాటు చాలా మందికి ఈ విషయం తెలియదు. ఎస్సీలకు రిజర్వేషన్ ఇచ్చారని అంటున్నారు. కాదు, అంబేద్కర్ ఎస్సీలతో పాటు బీసీలకు, ఓసీలకు, ఈ రాజ్యానికే, ఈ దేశానికే రక్షణ కల్పించిన ఏకైక నాయకుడు డాక్టర్ అంబేద్కర్. శూద్రులు అంటే ఈ రోజున పోటీ చేస్తున్న మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు అయినా, వైఎస్ జగన్ అయినా వీళ్ళందరూ శూద్రులే. ఈ వేళ శూద్రులందరూ ఖచ్చితంగా ఆలయ ప్రవేశం లేదు. ఈ శూద్రులందరికీ ఆలయ ప్రవేశం లేకపోతే ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గడిపొట్టిన మన ధర్మశాస్త్రాన్ని తగలబెట్టారు. ఎందుకు తగలబెట్టామంటే యావత్తు శూద్ర జాతి 85% ఉన్నాం. మా శూద్రులకి ఆలయ ప్రవేశం లేనప్పుడు మాకెందుకు ఈ మన ధర్మశాస్త్రం అని తగలబెట్టినప్పటి నుంచే ఈ రోజున శూద్రులు దేవాలయానికి వెళ్తున్నాడంటే దేవాలయ ప్రవేశము ఇచ్చిన ఏకైక నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రిజర్వేషన్ ఒకటే కాదు, యావత్తు భారత జాతి కోసమే సమాన స్థాయిలో ఉండాలని చెప్పిన ఏకైక నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇక బీసీలు కొత్త ఈ రోజున ఒక యాదవ్ గారు పోటీ చేస్తున్నారు, ఇంకొక పార్టీ ఇంకొక యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. బీసీలు 600 కులాలు ఉన్నాయి. ఈ 600 కులాలు బీసీలకు ఈ రోజు విద్యాపరంగా, ఉద్యోగపరంగా రిజర్వేషన్ ఇచ్చిన ఏకైక నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ రోజున పోలీసులు అవుతున్నారంటే, ఇన్స్పెక్టర్లు అవుతున్నారంటే, కలెక్టర్లు అవుతున్నారంటే ఏ ప్రభుత్వం బీసీలకు ఇవ్వలేదు. కానీ కేవలం ఒక ముద్ద వేశారు, అంబేద్కర్ ఎస్సీ నాయకుడని. కాదు, ఎస్సీ నాయకుడు కానే కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అన్ని కులాలకు న్యాయం చేసి ఈ రోజు బ్రతుకుతున్నామంటే, ఈ రోజు ఈ దేశమే విడిపోయిందంటే, స్వాతంత్రం తెచ్చుకున్నామంటే ఏమైనా కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇక్కడ నుంచి అపోహ మానేయండి. నేను చెప్తున్నాను, నేను ఎస్సీ స్త్రీనే, నేను దళిత స్త్రీనే. దళితులు అంటే ఎస్సీలు కాదు, ఎవరికి డబ్బు లేదో వాళ్ళు దళితులు. డబ్బున్న వాళ్ళందరూ గొప్ప వాళ్ళు, డబ్బు లేని వాళ్ళందరూ దళితులు. ఆలోచించుకోండి.
వీళ్ళు చేసే పనుల కోసం అంబేద్కర్ కూడా నెత తెస్తున్నారు. వీళ్ళు అంబేద్కర్ ఆలోచన విధానం ఇక్కడ లేదు. మీకు ఎంతో టైం లేదు, మాటలు కాదు, ధైర్యంగా ఏకైక మహిళగా మీ మధ్యకు వచ్చి పోటీ చేసి ఈ యొక్క సమాజాన్ని మార్చాలని నేను అనుకున్నప్పుడు మీరు కూడా ఏకీభవించిన బాధ్యత ఉంది. ఓటుకు చాలా విలువ ఉంది. ఓటును అమ్ముకుంటే ఈ రోజు ఏ పరిస్థితి వస్తుందో ఆలోచించుకోండి. అసెంబ్లీలో ఒక్కరు మాట్లాడరు, చేతులు కట్టుకుని కూర్చోవడమే తప్ప ఎవరు ప్రశ్నించే పరిస్థితి లేదు. మేడం, మీరు ఎమ్మెల్యే అయితే ఏం చేస్తారంటే చేయడానికని వచ్చా, నేను లంచం తీసుకోను, లంచం ఇవ్వను, లాభం ఇస్తాను. లాభమే ఈ రోజు చింతలపూడి నియోజకవర్గంలో పక్కా రోడ్లు వేస్తాను, డ్రైనేజ్ సిస్టమ్ కడతాను, ఖచ్చితంగా 100 పడకల హాస్పిటల్ తీసుకొస్తాను. ఖచ్చితంగా ఇక్కడ చింతలపూడి నియోజకవర్గంలో చాలా స్థలాలు ఉన్నాయి, చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఖచ్చితంగా ఈ రోజు మీకు వార్నిష్ చేస్తున్నాను, ఒక మెడికల్ కాలేజ్ మాత్రం నేను ఎమ్మెల్యేనైతే ఇక్కడ ఉన్న చదువుకున్న వాళ్ళందరికీ ఎవరికైతే డాక్టర్ అవ్వాలని కోరిక ఉందో వేరే చోటుకి వెళ్ళక్కర్ లేకుండా నేను పోరాటం చేసైనా ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ తీసుకొస్తాను, నిరుద్యోగ సమస్య తీరుస్తాను. ఇక్కడ చక్కని స్థలాలు ఉన్నాయి, 1000 ఎకరాలు ఉన్నాయి. ఒక్కరికన్నా ఒక్క సెంటు భూమి గవర్నమెంట్ ఇచ్చిందా? ఇల్లు కట్టిందా? మధ్యతరగతి కుటుంబాలు మధ్యలోనే ఆగిపోయింది. ఆలోచించండి, మీరు ఎవరికి ఓటేస్తారో. మీకు ఆల్రెడీ కాంగ్రెస్ చూసాం, తెలుగుదేశం చూసాం, వైఎస్ఆర్ చూసాం. నేను ఏ పార్టీ గురించి కాదు, ఎక్కడ నా ఎమ్మెల్యేలు ఎస్సీల వంకతో వచ్చారే తప్ప వీళ్ళు ముగ్గురు ఈ సమాజానికి ఏమి చేయరని చెప్పడానికే మీ దగ్గరకు వచ్చాను. ఇదే ఆఖరి అవకాశం. అసెంబ్లీలో ఒక మహిళగా మీకోసం పోరాటం చేసే ఒక వాయిస్ అని మీరు అర్థం చేసుకోండి. నేనేం తక్కువ చదువుకోలే, బిఎస్సీ, బీఈడీ, ఎంఏ, బిఎల్ చదివి ఒక అడ్వకేట్ గా ఈ కష్టాలన్నీ చూసి ఈ రోజు మీ ముందుకు వచ్చాను. పెద్ద కష్టమేమి కాదు ఎమ్మెల్యే అవటం, కానీ మీలో ఉంది ఇదంతా. ఆలోచించండి, మీ పార్టీని తీసి పక్కన పెట్టండి. పార్టీల కోసం నేను మాట్లాడట్లా, ముందు ఎక్కడున్న ఎన్నుకోవాలని వస్తున్నారు ఈ ఎమ్మెల్యేల గురించి ఆలోచించండి. నేనే ఎమ్మెల్యేనైతే ఖచ్చితంగా నేను ఏదైతే ప్రామిస్ చేశానో ఈ ప్రామిస్ నెరవేరుస్తానని, ముందుగా నేను పక్కా రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ పెడతానని, కరెంటు లైన్స్ ఖచ్చితంగా ఇస్తానని, పైప్ లైన్స్ ఇస్తానని, సబ్ స్టేషన్ వేస్తానని, ఆ 100 పడకల హాస్పిటల్ ఖచ్చితంగా నిర్మిస్తానని, ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ పెడతానని, దానితో పాటు అన్ని కులాలలో లేని వారికి ఖచ్చితంగా భూమి ఇప్పిస్తానని. ఇంకొకటి ఏంటంటే మహిళలకు 100% ఉన్న మహిళలకు 80% అన్ని కులాలలో లేని మహిళలు ఉన్నారు. అందరూ డ్వాక్రా గ్రూప్ డబ్బులు కట్టాలి. ఎక్కడ కడతారు? ఈ డ్వాక్రా గ్రూప్ డబ్బులు కట్టాలంటే చాలా మంది మహిళలు కొన్ని కులాలలో బయటకు వెళ్ళలేని మహిళలు ఉన్నారు. ఆ మహిళల కోసం ఖచ్చితంగా గవర్నమెంట్ కుటీర పరిశ్రమలు పెట్టాలి. అవి ఏమీ లేకుండా రోడ్డు మీద వదిలి మేము ఇచ్చే 2000కే అమరుపోతారనుకున్నారేమో. నేనైతే ఖచ్చితంగా ఈ 120 గ్రామాలలో, ఈ మండలాలలో నేను మాత్రం చిన్న పరిశ్రమలు మహిళల కొరకు ఏర్పాటు చేస్తానని, ఖచ్చితంగా మరుగుదొడ్లు లేవు, మరుగుదొడ్లు కూడా నిర్మిస్తానని ఫైనల్ గా చెప్తున్నాను. నేనేదైతే ప్రామిస్ చేశానో ఖచ్చితంగా మీకు నెరవేరుస్తానని మీకు హామీ ఇస్తూ, నాకు మీరు నమ్మితే క్లాస్ ఓటేసి అసెంబ్లీకి పంపించి ఈ చింతలపూడి నియోజకవర్గాన్ని మరొక హైదరాబాద్ చేస్తానని మీకు హామీ ఇస్తూ జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ వెరీ మచ్.